ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంత? నాట్ ఈవెన్ 5%. 10,000 మంది 20,000 మంది టెక్నికల్గా సెట్ అవుతే 1,40,000 మంది నాన్ టెక్నికల్. అంటే ఇంజనీరింగ్ అయిపోయాక సర్టిఫికేట్ తీసుకుపోయి అల్మారాలో పెట్టడం ఒక సెగ్మెంటు. సరే, మన ఇంజనీరింగ్ చదివిన జాబ్ రాలేదు కదా, ఇంట్లో పేరెంట్స్ అడుగుతున్నారు కానీ హైదరాబాద్కి వచ్చేసి వాళ్ళు చదువుకున్న చదువుకు స్విగ్గీకి జొమాటోకి సంబంధం లేదు. సో ఇంట్లో ఉండే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తారు. తప్పు వాళ్ళది అసలు కాదు. బికాస్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సెక్టర్. ఆపర్చునిటీస్ బట్ పాస్ట్ 2 years నుంచి 2023 ఇంటేక్ నుంచి కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ తగ్గింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ పెరిగింది. బికాస్ కంప్యూటర్ సైన్స్లో 100 మంది ఇంజనీర్లు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 5 చేస్తున్నారు, 10 మంది చేస్తున్నారు. అంటే 90% జాబ్లు అవుట్. అర్థమవుతుంది కదా? సో ఇదంతా కామన్ అబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కామర్స్, మ్యాథ్స్, సైన్స్, మనందరి కామన్ అబ్జెక్టివ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీస్. ఐ మీన్ రైట్? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్లో సౌత్ అండ్ నార్త్ ఎడ్యుకేషన్. సౌత్లో మన పర్సెప్షన్ అంతా సిమిలర్. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఇదంతా మైండ్ సెట్ సేమ్. మనకేం తెలుస్తుంది? స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే, సో నాకు స్కూల్లో మ్యాథ్స్ వచ్చు కాబట్టి నేను ఎంపీసీ చదవాలి. ఇంటర్లో స్కూల్లో నేను సైన్స్ చాలా స్ట్రాంగ్గా చదువుతా కాబట్టి బై డిఫాల్ట్ 12th బైపీసీ. స్కూల్లో నాకు సోషల్ స్టడీస్ వచ్చు, నేనేదో సిఈసీ లేదా హెచ్ఈసీ చదవాలి. లేదు, టెక్నికల్ నేను స్ట్రాంగ్ కావచ్చు, పాలిటెక్నిక్లో డిప్లొమా చేయాలి. ఈ పర్సెప్షన్లో మన సౌత్ ఇండియన్ మైండ్ సెట్ ఉంటుంది. లెట్స్ 12th కంప్లీట్. సో 12th ఎంపీసీ అంటే బై డిఫాల్ట్ మైండ్ సెట్ ఏంది? ఇంజనీరింగ్ ఒకటే తెలుసు మనకు. ఎంపీసీ క్యాండిడేట్ కంపల్సరీ ఇంజనీరింగ్ చదవాలనే రూల్లోనే ఉంటాం. బికాస్ పక్కింటి వాళ్ళు ఎవరెవరు ఎంపీసీ చదువుతారు, వాళ్ళ అబ్బాయి ఏ ఫారెన్ కంట్రీకో లేదా సడన్గా ఊర్లో తిరిగే అబ్బాయి 40,000 50,000 ప్యాకేజ్ మెడలో ఐడి కార్డ్ వేసుకొని కార్పొరేట్ జాబ్ కనబడుతుంది. సో ఇది జాబ్ బాగుంది అంతేగా. సో సౌత్ ఇండియాలో ఒకరు తీసుకున్న దారిలో సక్సెస్ ఉంటే 90% మంది వాళ్ళ వెనకాల పోతారు. మనకు హార్డ్లీ అంటే కొంతమందికి తెలుసు, నీకు తెలియదు అన్నట్లే, 90% ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఒక్కరు సక్సెస్ తీసుకుంటే దాని వెనకాలే పోతారు. 5-6 స్ట్రీమ్ల కంటే ఎక్కువ తెలియదు మనకి ఇంటర్ తర్వాత. సో ఇంటర్ చదివినాం కాబట్టి బై డిఫాల్ట్ ఎంపీసీ అనుకుంటే ఇంజనీరింగ్, బైపీసీ అయితే నీట్ రాస్తారు. అంటే నీట్ ఎవరు చదవాలా, ఎవరి వైపు పోవాలా? ఎంబీబీఎస్ మెంటల్గా ఎవరు ప్రిపేర్ కావాలా? నేను నీట్ రాస్తాను, సీట్ రాకపోయినా కూడా మా అమ్మ నాన్నలు 2 కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనిస్తారంటేనే మెంటల్గా మనం ప్రిపేర్ కావాలి 10th తర్వాత. కానీ మన దగ్గర 10 లక్షలు ఉండవు. అంటే నేను నీట్కి ప్రిపేర్ కావద్దని చెప్పట్లే, దట్ ఈస్ నాట్ మై అబ్జెక్టివ్. యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంటు నీట్ రాదని తెలుసు, టైం వేస్ట్. IIITలో సీట్ రాదని తెలుసు, టైం వేస్ట్. పేరెంట్స్ ఫోర్స్ వల్ల మనం అప్లై చేస్తాం. అండ్ బీటెక్ అయిపోతుంది. బీటెక్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక సివిల్ సైడ్ ప్రయత్నం చేస్తాడు. బికాజ్ క్యాడ్ ఉండదు, ఇంజనీరింగ్ టూల్స్ తెలియదు, ఆ శాండ్ ఎనాలిసిస్ రేషియో ఎంత ఇసుకకి ఎంత సిమెంట్ కలపాలో తెలియదు. వాడు చదువుకున్న కంప్యూటర్